బహుశా చాలాసార్లు నీ జీవితంలో కూడా నువ్వు పవిత్రంగా జీవిస్తున్నందుకు, ప్రభువుకి మహిమకరంగా బ్రతుకుతున్నందుకు, సాక్షార్థంగా జీవిస్తున్నందుకు, దేవుని చిత్తాన్ని పట్టుకుని ఆయన కృపలో వర్ధిల్లుతున్నప్పుడు బహుశా నీ కుటుంబ సభ్యులే నీకు ఎదురు తిరగచ్చేమో, నీ బంధువులు, నీ స్నేహితులే నీకు శత్రువులుగా తయారైపోవచ్చేమో. నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్నావో ఆ స్థలంలో చాలా మంది నీ భక్తి జీవితాన్ని హేళన చేసేవాళ్ళు బయలుదేరొచ్చేమో. ఆనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎలాంటి సవాళ్ళు అయితే ఎదుర్కొన్నారో బహుశా నీవు కూడా అలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నావేమో నీ భక్తి విషయంలో. దేవుని బిడ్డ, కృంగిపోవద్దు, అధైర్యపడద్దు. ఎందుకు నేను ఒంటరిదాన్ని అయిపోయాను, ఎందుకు అందరూ నన్ను ఇంతగా బాధిస్తూ ఉంటే నేను ప్రభువుని ఎందుకు పట్టుకోవాలి, ఆయన ఎందుకు నా జీవితంలో మౌనంగా ఉన్నాడు అని ఒకవేళ నీవు సందేహిస్తూ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ శత్రువులను నేను వెళ్ళగొడతాను, నీకు జయాన్ని ఇస్తాను. నువ్వు ఎక్కడికైతే వెళ్తావో ఆ ప్రాంతంలో నీకు జయం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేస్తాను. ఈరోజు ఎవరైతే నిన్ను చూసి నేను తక్కువగా మాట్లాడుతున్నారో, ఎవరైతే నిన్ను చూసి హేళన చేస్తున్నారో, ఒకప్పుడు వాళ్లే నిన్ను చూసి నువ్వు ఉండడాన్ని బట్టే, నువ్వు ఈ ప్రాంతంలో ఉండడాన్ని బట్టి, మా మధ్యన ఉండడాన్ని బట్టే దేవుడు మా క్షేమాన్ని, భద్రతనిచ్చాడు, నువ్వు ఒక ఆశీర్వాదకరంగా మా మధ్య ఉన్నావు అని చెప్పే రోజు రాబోతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కృంగిపోవద్దు, అధైర్యపడద్దు.